అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సిజేరియన్ అయ్యాక ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ రావడానికి కష్టమవుతుందా అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి అంటే సిజేరియన్ సర్జరీ కరెక్ట్గా చేసినప్పుడు రెస్ట్ కరెక్ట్గా తీసుకొని మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడుకొని ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కరెక్ట్గా అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఆ 3 నెలల నుంచి 6 నెలల్లో ఉండేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏంటి అని అంటే ఆ సర్జరీ చేసిన తర్వాత ఏ ఇన్ఫెక్షన్స్ రాలేదు అని అంటే కనుక గర్భసంచికి చాలా వరకు ఏమి హామ్ ఉండదు. కానీ కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు సరిగ్గా ఉండకపోవడమో, బాడీ నేచర్ సరిగ్గా లేకపోవడమో, ఇంకోటి ఏంటి అని అంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు. ఆ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించుకున్న తర్వాత కూడా చేయించుకోమంటే చేయించుకోకపోవడం వల్లనో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయిన తర్వాత కూడా డైట్, క్లెన్లీనెస్ అలాంటి హైజీనిక్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక కండిషన్స్ ఏంటంటే కొంతమందికి సిజేరియన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా మేము ఇక్కడ కట్ చేస్తామన్నమాట. ఇక్కడ కట్ చేసినప్పుడు ఏంటంటే ఈ కట్ చేసిన భాగంని కరెక్ట్గా సూచర్ చేసిన తర్వాత కనీసం ఒక 1.5 year to 2 years వరకు గ్యాప్ ఉండాలి. ఏజ్ గ్యాప్ అంటే ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి. ఒకవేళ అలాంటి గ్యాప్ లేకపోయినా వెంటనే ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోయినా లేదా ఇక్కడ ఉన్న భాగంలో సూచరింగ్ సరిగ్గా పడకపోయినా ఒక్కొక్కసారి ఇస్తమోసీల్ అనే కండిషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నీరులాగా చేరుతుంది. ఈ భాగంలో నీరులాగా చేరినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ గర్భసంచిలో ఫామ్ అయిన తర్వాత ఇక్కడున్న నీరు వల్లనో లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్లనో కాంట్రాక్షన్స్ వల్ల గర్భసంచిలో ఉన్న ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనము స్కాన్ ద్వారా రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఆ స్కార్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకున్న తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాక అంటే సర్జరీ చేసి ఆ క్లోజర్ చేయడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకో కండిషన్స్ ఏంటి అని అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొంతమందిలో హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ ద్వారా. వాళ్ళు డైట్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోరు, కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా అలో చేసుకోరు. అలాంటి కండిషన్స్లో బాడీ అనేది ఏంటి అని అంటే హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా హీల్ కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకొక కండిషన్ ఏంటంటే ఏజ్ గ్యాప్ అంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి గ్యాప్ ఇవ్వకుండా సిజేరియన్ అయినా కానీ భయపడకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీస్ రెస్పాన్సిబుల్గా తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో మనము ఇంకొంచెం జాగ్రత్తగా ఈ సూచరింగ్ అనేది గట్టిగా వేయడం వల్లనో తర్వాత మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంతమంది కండిషన్స్లో ఏంటి అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్స్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనం ఏదో ట్యూబ్స్ అనేది ఒక్క సైడ్ బాగుందా లేదా లేకపోతే 2 సైడ్ బాగాలేదు అని అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో కండిషన్స్ ఏంటి అని అంటే ఈ సిజేరియన్ స్కార్ వల్ల అక్కడ ఎక్టోపిక్ అంటే మేము సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీస్ అని మనం వింటూ ఉంటాము. సిజేరియన్ స్కార్లలో ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఆ సిజేరియన్ స్కార్ దగ్గర రిపేర్ చేయడం వల్ల కొంచెం ప్రెగ్నెన్సీస్ అనేది డిలేడ్ అవుతుంది. సో అందుకనే యాక్చువల్గా ఏంటి అంటే ఒకవేళ సిజేరియన్ అయిన తర్వాత కూడా మంచి రెస్ట్, మంచిగా మెడిసిన్స్ అనేది వాడుకొని నెక్స్ట్ ప్లాన్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి కనీసం 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ గర్భసంచి అనేది హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత లోపల ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఒకసారి స్కాన్ చేయించుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రం ఇబ్బంది అనేది ఉండదు. థ్యాంక్ యూ అండి.